మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నటువంటి రోడ్డు అయితే ఉందో అది ఇప్పుడంతా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ రోడ్డు ఇంతకు ముందు వరకు కూడా అంత ప్రైవేటీకరణలో ఉండేదండి. ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఈ రోడ్లో ప్రయాణించడానికి అవకాశం అయితే ఉండేది కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి కాన్వేకి సంబంధించిన అధికారంలో ఉన్నటువంటి వారు ప్రయాణించడానికి మాత్రమే ఈ రోడ్డు అనేది ఉండేది. కానీ ఇప్పుడు దీనిని ఇప్పుడు సామాన్యులు సైతం ఉపయోగించుకునే విధంగా టీడీపీ గవర్నమెంట్ మారిన తర్వాత దీనిని అనుమతులు జారీ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ 1.5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ రోడ్ అయితే ఉందో దీన్ని పూర్తిగా ప్రజాధనంతో నిర్మించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుపుతున్నారు. సో ఇదిలా ఉంటే ఈ రోడ్డు అనేది చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో దీనిని ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా దీనిని మార్చడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు సైతం దీనిని ఉపయోగించుకునే విధంగా దీనిని అనుమతులు జారీ చేశారు. కానీ ఎందుకైతే ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డుకి అటువైపున చూస్తే కనుక ప్రభుత్వ కార్యాలయాలే కానీ కాలేజెసే కానీ అపార్ట్మెంట్లో నివాసం ఉండే వారందరికీ కూడా ఎంతో ఇబ్బంది కలిగేది. ఎందుకంటే ఈ రోడ్డు మార్గం అనేది లేకపోవడంతో అందరూ కూడా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది అనమాట. సో అయినా సరే చూసినట్లయితే కనుక ఇదంతా కూడా ప్రజాధనంతో నిర్మించడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏమంటున్నారంటే అసలు ఈ ప్రజాధనాన్ని ఎందుకు ఇంత దుర్వినియోగం చేశారు, సో దీనికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఒకసారి మేము బయటకు తీసి దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక తీసుకుని వారి మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదికని ఎలా అయితే కూల్చారో, సో ఇక్కడ ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కూల్చివేతలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏవైతే ప్రభుత్వ రోడ్లు అన్ని ఏది కూడా ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రభుత్వ రోడ్లు అన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా వాటిని మార్చడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఈ రోడ్డు కనుక ఇరువైపులో కూడాను చాలా చక్కగా సుందరమయంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే నివాసము అదేవిధంగా క్యాంపు కార్యాలయం కూడా ఇదే జరగడంతో ఇప్పుడు అందరూ కూడా ఈ రోడ్డు వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఇది 2 లైన్ల రోడ్డు అవడంతో ఈ రోడ్డుకి సుమారుగా 1.5 కోటి వరకు ఖర్చు పెట్టారని చెప్పేసి సమాచారం ఉంది. అంటే దీన్ని దాదాపుగా 5 కిలోమీటర్ల నిర్మించాలని చెప్పేసి బిల్లు పాస్ అయితే కేవలం 1.5 కిలోమీటర్ల వరకు దీన్ని అభివృద్ధి చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నారు. సో ముఖ్యంగా మన విజువల్స్ లో చూసినట్లయితే దాదాపుగా ఇప్పుడు ఏదైతే మనకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు అయితే ఉన్నాము. సో చూసినట్లయితే విజువల్స్ ఇది దాదాపుగా 15 అడుగుల వరకు కూడా ఐరన్ ఫెన్సింగ్ వాళ్ళని ఏర్పాటు చేశారంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అనుకుంటాం. మరి 15 అడుగుల వరకు కూడా ఐరన్ ఫెన్సింగ్ వాళ్ళని ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా కూడా ప్రజాధనంతోనే నిర్మించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్యాంపు కార్యాలయంలోకి వేరే ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా ముఖ్యంగా చూసినట్లయితే కనుక క్యాంపు కార్యాలయం లోపల సోలార్ సిస్టమ్ పెట్టడానికి కూడాను దాదాపుగా అధిక మోతాదులో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మన విజువల్స్ లో చూసినట్లయితే కనుక ఈ 15 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ వాళ్ళు ఏర్పాటు చేయడం అనుకున్నట్టు కథ ఏంటి, అసలు ఎందుకు ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు దీని మీద నివేదిక తీసుకొచ్చి దీనికి ఎవరైతే అధికారులు సహాయ సహకారాలు అందించారో వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు గేటు ముందు కూడాను ఇంతకు ముందు అయితే భారీ సంఖ్యలో జనాలందరూ కూడా ఉండేవారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కువ శాతం జనాలు కూడా కనిపించకపోవడంతో అందరూ కూడా ఏదైతే క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రజానీకం కూడా చాలా తగ్గారని చెప్పొచ్చు. అసలు ఇప్పుడు ప్రజలకి దుర్వినియోగ విధంగా అంటే ప్రజలకు ఉపయోగపడే రోడ్డుని ఎందుకు బ్లాక్ చేస్తారు అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఈ డబుల్ లైన్ రోడ్డుని ఇప్పుడు సామాన్యులు సైతం ఉపయోగించుకునే విధంగా ఈ రోడ్డుని అయితే కనుక వీళ్ళు మార్చారని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు మారిందో ఈ రోడ్డు అంతా కూడా ఈ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లోనూ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు కానీ స్కూల్స్కి వెళ్ళి పిల్లలందరూ కూడా ఈ డబుల్ లైన్ రోడ్ని ఇప్పుడు సామాన్యులు కూడా ఉపయోగించే విధంగా మార్చడాన్ని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే లోపల పార్టీ కార్యాలన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే పార్టీ లోపల వాడినటువంటి సోఫాలే కానీ కుర్చీలే కానీ ఇవన్నీ కూడా ప్రజాధనంతో నిర్మించారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ఎందుకు ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి అంశాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు అంటే మీరు ఇప్పటి వరకు ఈ రోడ్డుని ఇంతకు ముందు వరకు వాడలేదు కదా, సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవ్వాలే వాడుతున్నారా? అంటే ఇంతకు ముందు ఎందుకు రానివ్వలేదు మిమ్మల్ని? ఓకే, అన్ని ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ రోడ్డుని ప్రజలతో? ఇప్పుడు బాగుందా? సో మీకు తెలుసా ఇదంతా కూడా ప్రజాధనంతోనే నిర్మించారన్న విషయాన్ని? ఇదంతా ప్రజల డబ్బులతోనే వేసారు రోడ్డు ఇది. అవును, కానీ మీరు తిరగడానికే వీలు లేకుండా మార్చారు కదా. మరి పిల్లలు కూడా రాయలే ఎవరున్నాయి.
అదేనండి. సో ఇది సామాన్య ప్రజలైతే కనుక అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడికి మళ్ళీ వస్తున్నారు ఈ రోడ్లోకి? 4 సంవత్సరాలు. సో అంటే 4 సంవత్సరాల పాటు థ్యాంక్ యూ సో మచ్. అంటే 4 సంవత్సరాల పాటు ఈ రోడ్లో తిరగడానికి వీళ్ళు లేకున్నటువంటి సమాజ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. ఏదైతే డబల్ లైన్ రోడ్డు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు ఉన్నటువంటి డబల్ లైన్ రోడ్డుని ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. సో సామాన్య ప్రజలు కూడా అడిగి తెలుసుకుందాము. సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ రోడ్లోకి వచ్చి? ఈ రోడ్లోకి వచ్చి ఆయన ఎక్కిన కాడి నుంచి మాకు ఈ రోడ్డు లేదండి, క్లోజ్ చేశారు. ఇంకా ఇల్లు ఉండేవి, మా ఇల్లు ఎత్తేసారు. ఇల్లు కూడా తీసారు, ఇల్లు కూడా తీసేశారు. ఇల్లు తీసేసిన తర్వాత మాకు ఏముంది ఇక్కడ ఖాళీ చేసాం. ఇంకా ఈ రోడ్డు కూడా నడవనట్లేదు. అపార్ట్మెంట్ కి వెళ్దామన్నా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ టీవీ రిపేర్ చేసేవాళ్ళం మేము. ఇటు వెళ్దామన్నా సరే వెళ్ళనట్లేదు. పోలీసు వాళ్ళు ఐడి కార్డులు అన్ని అడుగుతున్నారు, బాగా ఇబ్బంది పెడుతున్నారు. అది అంటే ఇప్పుడు ఒకవేళ ఈ రోడ్డు బ్లాక్ లో ఉన్నప్పుడు ఎటు నుంచి వెళ్ళాల్సి వచ్చేది? మామూలుగా అయితే సర్వీస్ రోడ్లు 1 వే వెళ్ళాల్సి వచ్చేదండి. 1 వే వెళ్ళాల్సి వచ్చేది. 1 వే ఎక్కువ అటే వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు ఈ రోడ్డు ఓపెన్ చేయడం వల్ల? చాలా బాగుందండి ఇప్పుడు. సో అంటే ఇదంతా ప్రజాధనంతో నిర్మించారన్న విషయం తెలుసా మీకు? తెలుసండి, తెలుసు కదా. అంటే అప్పుడు అధికారులు కానీ ఎవరు కూడా స్పందించలేదు అంటారా? మాట్లాడలేదు? ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. ఎవరు మాట్లాడలేదు. అడుగు పెట్టడానికి లేదు కదా ఎవరు కూడా. ఆయన సీఎం కదా. అవును, ఆయన టచ్ చేసేది ఎవరికి ధైర్యం అప్పుడు. ఓకే, ఇప్పుడు అంటే అధికారం మారడంతో మళ్ళీ అందరూ బయటకు వస్తారు, మళ్ళీ బయటకు రావడం మంచి జరిగింది అనమాట. ఓకేనండి, తిరగడానికి కూడా బాగుంది అనమాట ఇప్పుడు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నివాసం కరకట్ట మీద ఉన్నప్పుడు కూడా మేము ఆ రోడ్డు వెళ్ళాం కానీ మరీ ఇంత ఆంక్షలు లేవు. ఎక్కడో లోనకున్న ఈయన ఉన్నా గానీ సెక్యూరిటీ పరం అని చెప్పి రోడ్డు మీద నడవడానికి, లేకపోతే ఈ ప్రజాస్వామ్యమా రాచరికమా చెప్తాం. అవును, అంతే. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఈ 1.5 కిలోమీటర్ల ఏదైతే రోడ్డు ఉందో ఇదంతా కూడా ప్రజాధనంతోనే నిర్మించారు. కానీ ఎందుకు పబ్లిక్ ని తిరగనలేదు అంటారు? ఆయన నేను మహారాజుని, ఇంకా ఎవరో తిరగకూడదు, ఇది నా సొంత ప్రాపర్టీ అనుకున్నారు, అట్లాగే చేస్తున్నారు. సో మరి దానికి సంబంధించిన ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా ఎందుకు స్పందించలేదంటారు? అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారండి? స్పందించరు కదా. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ రోడ్డు మీద కరకట్ట రోడ్డు మీద ఎవరో రావడానికి లేదు అంటే బైపాస్ చేసి వేరే పంపించేవాళ్ళు. ఆయన ఇల్లు లోనకుంది కాబట్టి జనాలకు ఇబ్బంది లేదు కాబట్టి వదిలేసాడు. అవును, పోయినసారి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు చాలా సార్లు ఆ రోడ్ల మట్ట కూడా తిరిగాము. కానీ ఈయన లోనకి ఇల్లు ఉన్నా గానీ ఈ రోడ్లు ఎవరు రావడానికి లేదు అన్నట్టుగా పెట్టారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు చేశారు, అంతే. అంతకు మించి దీనిలో చెప్తానికి ఏముందండి? ఒక వ్యక్తి మెంటాలిటీని బట్టి ఉంటుంది కదండి. నేను సేవకుడిని అనుకుంటే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నేను సేవకుడిని కాదు, నేను రాజుని, నేను దర్శనం ఇచ్చినప్పుడే మీరు ఇది చేయాలి, లేదు నేను వెళ్లే దారిలో మీరు ఎవరు రాకూడదు అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అది ప్రజాస్వామ్యం, ఇది రాచరికం అనిపించింది నాకైతే. అవునండి, కరెక్టే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే సో ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక లోపల ఉన్నటువంటి నివాస గృహము ఇదే, విధంగా పార్టీ కార్యాలయం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ కూడా ఇదే. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్నే పార్టీ ఆఫీస్ గా కూడా మార్చివేయడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ లో ఉన్నటువంటి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సోలార్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కూడాను అంతా కూడా ప్రభుత్వ ధనంతోనే చేశారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి, ఆ లోపల వాడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎలాంటి రసీదులు ఉన్నాయి, దీనికి అందరూ కూడా ఎవరు ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి అధికారులు ఎవరెవరు దోహదం చేశారనేటువంటి అంశాల గురించి కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రజలు కూడా ఈ రోజు నుంచి ఉన్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఈ రోడ్డు ఉపయోగిస్తున్నటువంటి ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే 5 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డుని వినియోగిస్తున్నారు కాబట్టి వాహనదారులను కూడా అడిగి తెలుసుకుందాము. సార్, అంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డును ఉపయోగిస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం బాగుందండి, హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడు చూడని ప్లేస్ అనమాట. అవును, అంటే ఇది ఏదో ఏలియన్ ప్లేస్ లాగా అనిపిస్తా ఉంది. అంటే ఏదైనా అవసరాలు ఉన్నా గానీ చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం అయితే. ఇప్పుడు కొంచెం మా అవసరాలు ఈజీగా తీరేలాగా. అంటే ఇది అంతా ప్రజాధనంతోనే ఈ రోడ్లు నిర్మించారని తెలుసా మీ అందరికీ కూడా? తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ రవాణా వ్యవస్థ నిజంగానే ఇది సామాన్య ప్రజలు ఉపయోగించుకునే విధంగానే ఉంటుందా? ప్రస్తుతానికి గవర్నమెంట్ తలుచుకుంటే ఉంటుందంటారా? ఓకేనండి. అంటే ఇది నిజంగానే యూస్ఫుల్ రోడ్ అంటే అందరికి ఖచ్చితంగా వాడాల్సిన రోడ్ అండి ఇది సామాన్య ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే రోడ్డు. దీనిని ఖచ్చితంగా వినియోగంలోనే ఉంచాలని చెప్పేసి ఇక్కడ సామాన్య ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇంతకు ముందు ఇది ఏలియన్ ప్లేస్, అంటే ఎవరు మనుషులు, సామాన్య మనుషులు కూడా ఎవరు కూడా ఈ ప్రాంతంలో తిరిగేవారు కాదు అన్నట్టుగా మారింది అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భరత్ తో విజయ్ రిపోర్టింగ్, తాడేపల్లి నివాసం.